ఈశ్వరి కాకినాడ పట్టణానికి దగ్గరలో తిమ్మాపురం అని ఒక గ్రామం. ఆ గ్రామంలో శ్రీమతి ఆకుంది లక్ష్మీ స్మారక గోశాల అని ఒక గోశాల ప్రాంగణం. ఆ గోశాలలో జరిగే సుప్రభాత సేవ గురించి, ఏకాంత సేవ గురించి పూర్వం నేను మీతో చెప్పాను. మనం ఇద్దరం వెళ్ళాను కూడా సుప్రభాతానికి, ఏకాంత సేవ. మీకు చెప్పవలసిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, అక్కడ ఏకాంత సేవ జరగడానికి ముందు ఒక కార్యక్రమం చేస్తారు. భక్తులందరూ కూడా ఏకాంత సేవ జరిగే ఆ ప్రాంగణంలో ఆ భూమిలకి చుట్టూ నిలబడతారు. అప్పుడు ఒక ద్విపద చదువుతారు. ఆ ద్విపద చాలా సులభమైన భాషలో ఉంటుంది. నిజానికి దానికి ఎవరు తాత్పర్యం చెప్పవలసిన అవసరం లేదు. అందులో చీకటి పడిపోతోంది అనడానికి కొన్ని సంకేతాలు చెప్తారు. చంద్రోదయం అయింది, సూర్యాస్తమయం అయింది, చీకటి పడిపోయింది, చక్రవాక పక్షులు శోషించిపోయి పక్షులన్నీ గూటికి చేరాయి, ప్రాణులన్నీ నిద్రకు ఉపక్రమిస్తున్నాయి. అమ్మా, నువ్వు కూడా ధర్మదేవత అయినటువంటి ఆ వృషభంతో కలిసి నిద్రపో అని సకల దేవతా సమాహార స్వరూపిణి అయిన గోమాతని ధర్మదేవత అయిన వృషభంతో కలిసి నిద్రపోమని చెప్పే ముందు ఏకాంత సేవా సమయంలో ఏది కోరుతామో అది జరుగుతుందని పెద్దలు అంటారు. కాబట్టి వాళ్ళు ఎంత చక్కటి కోరిక కోరుతారంటే, భగవంతుడు ప్రతివారికి ఏదో ఒక విభూతిని ఇస్తారు కదా. నాకు నువ్వు ఏ విభూతినిచ్చావో అది అర్థంతరంగా ఇంకిపోకూడదు. అది నేను నీ యందు కలిసిపోవడానికి కారణం కావాలి. అట్లా నన్ను అనుగ్రహించు. ధర్మము శాశ్వతంగా నిలబడేటట్టు, తద్వారా లోకమంతా శాంతిగా ఉండేటట్టు అనుగ్రహించు అని ఎంత మంచి విషయాలు అడుగుతారో ఈశ్వరి. నిజంగా ద్విపద విని తీరాలి. రోజు గోశాలకు వెళ్ళలేకపోయినా పడుకోబోయే ముందు ఒక్కసారి ఆ ద్విపద విని గోవుని వృషభాన్ని తలుచుకుని నమస్కారం చేసి, ఓ చిత్రం ఉంటే అక్కడ పెట్టుకుని ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి పడుకుంటే అంతకన్నా మంచి విషయం ఇంకొకటి. బాగా చదువుతారు ఆ ద్విపద. ఇత పూర్వం మనం సుప్రభాతానికి ఏకాంత సేవకి వెళ్ళాం కదా, ఇవాళ మనం ఆ ద్విపద వినడానికి వెళదాం గోశాలకి. ఏకాంత సేవయనగానే నాకు అది ఏమో భావంబు సంపన్నమయ్యే, మదిలోని భావాలు రాగాల తేలి చందనముడలిపై అలదిన ఎట్లు, తామరల వాసనలు గుప్పుమన్నట్లు, మంగళ దీపాలు చూచిన ఎట్లు, వీణారవంబు మరిచివి సోకిన ఎట్లు, జిహ్వపై తేనెలు కురిసిన ఎట్లు, హృదిలోన నిలువక మధుర భావనలు దిపదయై ప్రవహించే ఈ విధంబుగను, శ్రీమాత భూమాత జనకమాతగను మూడుగా కన్పించు ఆలోక జనని, గోమాత రూపాన ఎదురుగా నిలచి మా సేవలందుకొని మమ్ము దీవించి, దినకరుడస్తాద్రి చేరిన పిదప చంద్రుడాకాశాన విహరించు వేళ, చక్రవాకంబులు శోషించు వేళ, ప్రాణులన్నీయు కన్ను మూసెడి వేళ, స్వల్పకాలిక లయము హరుచేయు వేళ, తూగుటుయ్యాలలో లీలగా నీవు, ధర్మదేవతయైన వృషభము తోడి, గారాల పట్టియౌ ధేనువు తోడి, నిదురింప నీవు సిద్ధమైనప్పుడు దివ్యను వెలిగించి ధూపమ్ము వేసి, నిద్రకు ముందు బహువిలాసముగను మీరు తినుటకు రసభరితంబులైన ఆహారమును మంచి పాత్రలందుంచి, ముఖశుద్ధి కొరకు ఘనతాంబూలముంచి, ఎర్రని నోటితో సంతోషముగను కంఠాలు తగ్గించి మాట్లాడుకొనుచు, అవ్యక్త భరితమౌ ఆనందముగను చిరునవ్వులతో మీరు శయనించియుండ, మీ కాళ్ళొత్తుచూ మేము నిలిచి ఉండంగా ఈప్సితమేమని నవ్వుచూ మీరు, మమ్ములను అడగంగ చెప్పుకొనంగా ఆశీస్సులిచ్చిన మీ ప్రేమకు మేము,
పులకించి ఆనంద భాష్పాలురాల మిముగూర్చి శాస్త్రాల చెప్పబడినట్టి ప్రశంసా వాక్కులు మదిలో తలచి గోవులు భూమికి ఆధారమనియు ధర్మ సౌధంబునకు పునాదియనియు ధర్మచక్రమునకు ఇరుసవి అనియు నిద్రపోయే ముందు మేల్కొను ముందు గోవును స్మరింప తుష్టి పుష్టనియు గోసేవ చేయుట గోకీర్తనంబు గోగ్రాసమిచ్చుట ప్రదక్షిణంబు ప్రతిదినము గోశాల సందర్శనంబు పెట్టి పుట్టిన వారు పొందువరంబు గోవును చూచిన పాపనాశనము వానికి మ్రొక్కుట వృద్ధి కారణము భక్తితో గోవును సేవించువారు స్వర్గమును హేలగా చేరుదురనుచు పెద్దలు చెప్పిన మాటలు నమ్మి మనము మాధుర్యమున తేలిపోవగను అంతర్హితంబులై నారదాదులును మెల్లమెల్లగా వీణ వాయించువేళ వాణియే ముదముతో అరుదించి అప్పుడు వీనులకు విందుగా పాటపాడంగా చూచువారలు పరమ సంతోషముగను కూర్చుండి భావతరంగముల తేల మీ దర్శనంబుచే కంటి బడలిక తీర మీ కీర్తనంబుచే చెవులు ధన్యములై మీ స్పర్శనంబుచే మేను పవిత్రంబై మీ దివ్య పరిమళయాఘ్రాణమునకు మా నాసికాపుటములు మారడుగు వేళ మీ ప్రసాదంబు తినుచుండెడి వేళ జన్మ సార్థకమైనదని మదినించి నీ కరుణలో తడసి మసలుట కంటే కోరతగినది ఏది కళ్యాణదాత్రి ఈ సేవ ఈ వాక్కు ఇంకిపోకుండా అమ్మా అమృత సంద్రరూపిణివైన నీయందే పూర్తిగా కలసిపోవలయు నా భావాల విరిదండ వాడిపోకుండా వాసన చెడకుండా మాసిపోకుండా నీ మెడను చేరి నిలువంగవలయు శాశ్వతముగ ధర్మంబు నిలువంగవలయు ఎల్లరు శాంతితో జీవింపవలయు